నదీ తీరంలో ఒక చెట్టుపై ఒక చిన్న పక్షి గూడు కట్టుకుంది. ఆ గూడులో దాని చిన్న చిన్న పిల్లలు ఉండేవి. కానీ ఒకరోజు భయంకరమైన తుఫాన్ రావడంతో గూడు విరిగి నదిలో పడింది. పక్షి తన పిల్లల్ని కాపాడడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ నీరు వేగంగా ప్రవహిస్తూ ఉండడంతో పిల్లలు నీటిలో మునిగిపోయాయి. అప్పుడు ఆ పక్షి నదిని, నా పిల్లలు నాకు తిరిగి ఇవ్వు అని అడిగింది. నది నవ్వుతూ, నేను నా దగ్గరున్న నీటితో ఈ ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తగలను. నీలాంటి చిన్న పక్షి నన్ను ఏమీ చేయలేదు అంది. ఆ పక్షి కోపంగా, నీవు నా పిల్లల్ని తిరిగి ఇవ్వకపోతే నీ నీళ్లు మొత్తం తాగి నిన్ను ఎడారిగా మార్చేస్తాను అని బెదిరించింది. ఆ మాటలు విన్న నది నవ్వులాటగా భావించింది. కానీ ఆ పక్షి నిరంతరం తన ముక్కుతో నీళ్లు తాగడం మొదలెట్టింది. ఇలా ప్రతిరోజు చేస్తూనే ఉంది. నది క్రమంగా ఆ పక్షి యొక్క కృషిని గమనించింది. పక్షి ఇలా 100 సార్లు చేసిన తర్వాత నది తన అలల ద్వారా ఆ పక్షి పిల్లలను తీరానికి చేర్చింది. అప్పుడు ఆ పక్షి, నువ్వు ప్రపంచాన్ని మొత్తం ముంచెత్తగలవు, అయినా నాలాంటి చిన్న పక్షికి ఎందుకు భయపడ్డావు అని అడిగింది. దానికి నది, నిన్ను చూసి నేను భయపడలేదు, కానీ నీ త్యాగం, ఒక తల్లిగా నీ ప్రేమకు భయపడ్డాను. నీవు ఇలా చేస్తూనే ఉంటే నిజంగా నేను ఎండిపోయేవాణ్ణి అని చెప్పింది. ఈ కథలోని సందేశం ఏంటంటే, ఒక తల్లి ప్రేమ, త్యాగం ప్రపంచంలోని అన్ని శక్తుల కన్నా బలమైంది.